ఇప్పుడు మనం పొట్లకాయ 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 నువ్వు పప్పు పొడి చేసుకొని పొట్లకాయ కూర చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దామంటే పొట్లకాయని కడిగేసుకొని పైన లైట్గా పొట్టుని తీయడం చూపెడతాను. కట్ చేసుకుందాము. కట్ చేసిన తర్వాత నువ్వు పప్పు, ఇది నువ్వులండి. నువ్వు పప్పు మృదువుగా ఉంటాయి. నువ్వులు కొద్దిగా దీనికంటే హార్డ్గా ఉంటాయి. కాబట్టి నువ్వు పప్పుతో చేసుకుందాం. స్మూత్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. నువ్వు పప్పుతోటి రుచి ఒకటే ఉంటుంది. వేయించుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు మూడింటిని కలిపి పొడి చేసుకుందాం. పొడి కొద్దిగా ఎక్కువ చేసుకోండి. మిగిలితే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. రైట్. ఇది మనం వేయించుకుని దీన్ని పొడి చేసుకుందాం. ఇది నువ్వు పప్పుతోటి. నువ్వులు ఉట్టిగా చూపెట్టడం కోసం పెట్టా. దీనికి కావాల్సిన పదార్థాలు మనం కూర చేసేటప్పుడు ఎంత వాడాలి అన్నది మనం ప్రాసెస్లో చెప్పుకుందాం. దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఉప్పు, జీలకర్ర మనం నువ్వు పప్పు పొడిలో వేస్తాము, కూరలో కూడా పోపులో వేసుకుంటాం. ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి మనం నువ్వు పప్పులో వేయించి వేసుకుంటాం. డ్రై రోస్ట్ చేస్తాం. అవి శనగపప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, నూనె. ఇవి కావాల్సిన పదార్థాలు. నేను ఇవి కట్ చేసిన లోపల మీరు మన డాక్టర్ గారు ఈ నువ్వుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటిది అన్నది ఆయుర్వేద డాక్టర్ నరసింహాచారి గారు బాగా చెప్పారంటే అది చూడండి, వినండి. ఆరోగ్యపరంగా మనకి నువ్వులు ఎట్లా ఉపయోగపడతాయి అన్నది చూసిన తర్వాత నేను కట్ చేయడం అది మీరు వినండి. నేను ఆడియో రికార్డ్ చేశాను. మనం కట్ చేయడం ప్రాసెస్లో స్టార్ట్ చేద్దాము. విన్న తర్వాత మీరు వీడియోని లైక్ కొట్టి షేర్ చేసి రండి. మనం కూర ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నవధాన్యాల్లో ఒక ధాన్యం నువ్వులు అన్నమాట. ఈ నువ్వుల్లో ఏంటంటే ముఖ్యంగా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, అట్లాగే లూబ్రికెంట్గా పనిచేసే ఆయిల్ కూడా ఉంటుందన్నమాట. దీనిలో ఏంటంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ సమృద్ధిగా ఉంటుంది. అందుకని ఈ నువ్వులు కానీ నువ్వు పప్పు కానీ దీనిలో ఆయిల్ కంటెంట్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తీసినటువంటి ఆయిల్ని మనం వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. ఇదేంటంటే ఇంటర్నల్ బాడీ లూబ్రికెంట్, అంటే శరీరంలో కదలికలు, పేగుల కదలిక మూమెంట్స్ కానివ్వండి, ఆర్గన్స్, ఎముకలు గట్టిపడి దీంట్లో ఉన్నటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు కాల్షియం కూడా చాలా ప్రధానంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నువ్వులు శరీరం ఎదుగుదలకి, శరీరంలో ఉండేటువంటి శక్తిని, అంటే దానిలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ వల్ల శక్తిని కలిగిస్తుంది. అట్లాగే థర్మో రెగ్యులేటరీ యాక్టివిటీ ఆఫ్ ది బాడీ, అంటే ఏంటంటే ఎండాకాలంలో ఎండని భరించేట్టుగాను, చలికాలంలో ఆ చలి నుంచి మనకి రక్షణ కల్పించేట్టుగాను కూడా ఇంటర్నల్గా, అంటే ఒక శరీరం లోపల ఈ నువ్వులు బాగా చక్కగా పనిచేస్తాయి. నువ్వులు కానీ నువ్వు పప్పు కానీ నువ్వుల్ని బాగా దంచి ఆ పై పొట్టు తీసేస్తే లోపల నువ్వు పప్పు ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఆరోగ్యవంతమైనటువంటి కొలెస్ట్రాల్ని కూడా కలిగి ఉంటాయి. అందుకని నువ్వు పప్పు యొక్క నూనెని కూడా మనము పచ్చళ్ళల్లోనూ ఆహార పదార్థాల్లోనూ చాలా విరివిగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఈ నువ్వులు వాడటం వల్లే ఎముకల పటుత్వము, శరీరానికి బలం, స్టామినా, అనే వృద్ధాప్య సమస్యల్ని కూడా ఇది అధిగమిస్తుంది. అండ్ దీర్ఘ ఆయుష్ని, ఆరోగ్యాన్ని కూడా ఈ నువ్వు పప్పు వల్ల పెంచుతుంది అన్నమాట. వృద్ధులలో ఈ నువ్వులతో చేసినటువంటి ఒక నువ్వుల ఉండ అలాంటిది, అంటే ఒక 15-20 గ్రాముల నువ్వులు కనుక ఈ వృద్ధాప్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు రోజు కనుక తీసుకుంటే ఆ వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడి తగినటువంటి శక్తిని, ఎముకల్లో పటుత్వాన్ని, ఎముకల్లో మృదువత్వాన్ని కలిగిస్తుంది. ఏం చేసాము? జీలకర్రను, ఎండుమిరపకాయలు 2 కలిపి వేయించుకుంటున్నాం. వేయించేసి దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏం చేద్దామంటే గ్రైండర్లో వేసి ఒకసారి గర్రం అనిపించిన తర్వాత నువ్వు పప్పు వేసుకుంటాం. ఇప్పుడు ఇది తీసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి కొద్దిగా తొందరగా నిలబడిపోతుంది, సున్నితంగా ఉంటుంది కదండి అది.
దాన్ని ఏం చేద్దామంటే తీసేసి వీటితో కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండర్లో వేద్దాం. అది కొద్దిగా బరకగానే ఉండాలి, కొద్దిగా మెత్తగా కావాలి. అది బరకగా ఎందుకంటే కూరలో వేసినప్పుడు పంటి కింద తగిలి బాగుంటుంది. అన్నంలో తినేటట్టయితే కొద్దిగా మెత్తగా చేసుకోవచ్చు. అందుకని ఇది ఏం చేస్తామంటే జీలకర్ర వేస్తే ఒక రుచి బాగుంటుంది. అందుకని జీలకర్ర కూడా వేసుకున్నాము. జీలకర్ర, ఎండుమిరపకాయ వేగిపోయింది. ఇప్పుడు నువ్వులు వేసుకుంటా, తీసేస్తా దీన్ని. ఇది మనం నువ్వు పప్పు వేసుకున్నాము. ఒక దగ్గర 150 గ్రాములు ఉంది. ఇది వేయించేసుకుందాం. కొద్దిగా ఎర్రబడుతుంది, కమ్మటి వాసన వస్తుందండి. రుచి అది అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఉట్టిగా తిన్న కానీ తినేయచ్చు. రైట్, కొద్దిగా ఎర్రబడగానే తీసేసుకొని జీలకర్రను, ఎండుమిరపకాయలు ఫస్ట్ గ్రైండ్ ఒకసారి తిప్పేసుకొని దాంట్లో వేద్దాం. వేసి ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకుంటే దీంతో పని అయిపోతుంది. ప్రస్తుతానికి దీంతో పని లేదు. పొట్లకాయలు లేతగా ఉన్నాయి. ఏం చేసామంటే తీసుకొని పైన పొట్టును ఒకసారి గీసేద్దామండి. ఇవన్నీ గీసుకుని ఆల్రెడీ తీసేసింది. ఇది కట్ చేసుకొని లోపల ఇది ముదిరిపోయి గింజ ఉంటే కనుక గింజను తీసేసేయండి. ఇది లేతగా ఉన్నాయి కదా, ఉడికిపోతుంది. అందుకని గింజ నేను తీయట్లేదు. కొద్దిగా గింజ వచ్చేస్తుంటే కనుక గింజలు తీసేసుకుని కూర చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఇట్లా మొత్తం అన్ని ముక్కల్ని కట్ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఒక్క నిమిషం, ఇవన్నీ కట్ చేసుకుని వస్తాను. వేపుడికి, పెరుగు పచ్చడికి, కొబ్బరి వేసిన కూరకి జనరల్గా ఇట్లా రౌండ్గా తరుపుకుంటామండి. కాకపోతే ఏంటంటే ఈ కూరకి నువ్వులు వేస్తున్నాం కదా, ఇట్లా తరుపుకుంటే బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది, ముక్క సమానంగా ఉడుకుతుంది. అందుకని ఈ విధంగా మనం కట్ చేసుకుంటున్నాం. పొడుగ్గా కట్ చేసి కట్ చేసుకుంటున్నాం. నూనె వేడెక్కింది. పసుపు, ఇంగువ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసాం. ఒక్క నిమిషం నిలబడే టైంలో ఏం చేద్దామంటే కరివేపాకును, పచ్చిమిరపకాయలు వేద్దాం. వేసి జీలకర్ర కూడా వేద్దాం. జీలకర్ర ఇప్పుడు వేస్తే మాడిపోతుంది. వేగ టైంలో వేద్దాం. కొద్దిగా ఎర్రబడే టైంలో వేసుకుందాం జీలకర్రని. వేసి తరిగి పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కలు వేసేద్దాం. పొట్లకాయలో సహజంగా నీళ్లు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మన నీళ్లు దాంట్లో మళ్ళీ కలపనవసరం ఉండదు. అలాగే ఎండుమిరపకాయలు మనం ఏం చేసామంటే నువ్వులతో పాటు వేయించుకున్నాం కదా, వేయించుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎండుమిరపకాయలని మనం వాడుకోవట్లేదు. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దాము, చిటపట్లాడుతుంది కదా, పొట్లకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని కలిపేసి ఒక్కసారి మూత పెట్టి వదిలిపెడదాము. ఒక 2 నిమిషాలు వదిలిపెడితే కొద్దిగా మెత్తబడుతుంటుంది. ఆ టైంలో మనం ఏం చేద్దాం, ఉప్పు వేసుకుందాం. మనం 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము. ఇప్పుడు ఏమైంది, మెత్తబడుతుంది. అది ఈ క్రమంలో ఏం చేద్దాము, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసి కలిపి మళ్ళీ మూత పెడితే ఇది నీరు వదిలేస్తుంది. నీరు వదిలి ఆ నీళ్ళతోటి అది ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టాం కదా, ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. తీసి ఒక్కసారి కలుపుకుందాం. కింద మీద కలిపేస్తే మళ్ళీ సమానంగా ఉంటుంది, నీరు వదులుతుంది, ఉడుకుతుంది. ఈ పొట్లకాయకి సహజంగా ఒక సువాసన ఉంటుందండి. ఆ సువాసన నువ్వుల పొడితో కలిసి నువ్వుపప్పు పొడితోటి అద్భుతంగా ఉంటుందంటే ఇది మనం గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుపప్పు పొడి. ఇంకా ఉందండి, అది అన్నాలు కలుపుకొని పక్కన పెట్టుకుని సరిపోతుంది. మనం ఇప్పుడు చేసుకున్నది మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు వదిలిపెడదాం. మనం కలుపుకున్నాము, ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసి మూత పెట్టేసాము. ముక్క బాగా మగ్గిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం నువ్వుపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అది వేసేద్దామండి. అది కొద్దిగా ధారాళంగానే వేసుకుందామండి. ఒక చెంచా మనకు అవసరం అని అనుకుంటే కనుక ఒక 3 చెంచాలు వేసుకుందాం. మీకు ఈ పొట్లకాయలో ఉండేటువంటి సువాసన, నువ్వుల కమ్మదనం అద్భుతంగా ఉంటుందండి. కూర ఇది పరమాద్భుతంగా ఉంటుంది. వేడి నెయ్యి, వేడి అన్నము, ఒక చెంచా నెయ్యి వేసుకొని తింటే అండి, వీలుంటే ఒక అప్పడం, అలాగే వీలుంటే ఒక చల్ల మిరపకాయ, ఈ కాంబినేషన్లో తినండి. ఆహాహాహా, చెప్పలేం, మాట సరిపోవు. రైట్ అండి, దింపేసుకుంటాను ఒక్క నిమిషం. ఇది మనకి తయారైనటువంటి నువ్వుపప్పు పొట్లకాయ కూర
ఇది కమ్మగానే తినాలండి, కారం ఎక్కువ ఉండద్దు, చేసుకోవడం సులువు. అలాగే మీరు డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, నువ్వుల వల్ల ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు. నువ్వులు తరచు తినమని ఆయన సలహా ఇచ్చారు, పాటించండి. అలాగే ఈ కూర చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.